కొంతమంది ఎలా ఉంటారంటే ఏదైనా మంచి పని చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నప్పుడు అది నేనే చేశాను, అది నా సలహా వల్లనే జరిగింది, అతని వెనక నేనే ఉన్నాను అని చెప్పి మంచి జరిగితే అంతా తమ ఖాతాలోనే వేసేసుకుంటూ ఉంటారు. అదే చెడు జరిగితే మాత్రం పక్కవాడి పైన నెట్టేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి కుటుంబాల్లో కూడా పిల్లలు మంచి పనులు చేసినప్పుడల్లా ఇవి నా లక్షణాలే, నేను ఇలాగే చేసేవాడిని అని చెప్పి పొగుడుతూ ఉంటారు. ఏదైనా తప్పు పని చేయగానే ఇవి నీ లక్షణాలు అంటే నీ లక్షణాలే అని చెప్పి తల్లిదండ్రులు సరదాగా అనుకుంటూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. బ్రాహ్మణుడు ఉంటాడట, అతను ఒక తోటలో చాలా మొక్కలు పెంచుతూ ఉంటాడు. మొక్కలతో పాటు ఒక ఆవును కూడా పెంచుతూ ఉంటాడు అన్నమాట. అన్ని మొక్కలన్నీ చాలా బాగా పెరిగి అందమైనటువంటి ఉద్యానవనం తయారైందట. రంగురంగుల పువ్వులు ముచ్చటగా కనిపిస్తుందట. అందులోకి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ ఆహ్లాదంగా తేలిపోయేటువంటి అందంగా ఉందట ఆ ఉద్యానవనం. కొన్ని తను పెంచుతున్నటువంటి మొక్కలు ఈ ఆవు తినేసిందట. ఆవేశంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి దాని తలపైన డబా డబా 2 గట్టిగా వాయించేటప్పటికి పాపం దానికి తగలరాని చోట ఎక్కడో తగిలినట్టుంది. అది వెంటనే చచ్చిపోయిందట. భయంతో వెంటనే నాకు తెలీదు ఈ తప్పు నేను చేయలేదు, నా చెయ్యి చేసింది తప్పు. చెయ్యికి అధిష్టాన దేవత ఎవరు? ఇంద్రుడు. కాబట్టి ఇంద్రుడే చేయించాడు నాతో, ఇంద్రుడే తప్పు చేయించాడని చెప్పి అక్కడ గుమికూడినటువంటి జనాలతో చెప్తూ ఉంటాడనమాట. ఇదేంట్రా బాబు నా పైన నింద మోపుతున్నాడు అని చెప్పి ఇంద్రుడు ఆశ్చర్యపోయి ఒక వృద్ధుడి వేషంలో వస్తాడట. వచ్చి అక్కడ గుమికూడినటువంటి జనాలందరి ముందు ఇతన్ని నిరూపించడం కోసం ఈ పువ్వులు ఎంత బాగున్నాయి, వీటిని ఎవరు పెంచారు అని చెప్పి అడిగాడట. నేనే పెంచాను, ఈ బావి ఇంత అందంగా ఉంది, నీళ్ళ బావి, దీన్ని ఎవరు తయారు చేశారంటే అని చెప్పి అడుగుతాడట. నేనే తయారు చేశాను. ఈ మొక్కలన్నీ ఎవరు పెంచారు, ఎంత బాగున్నాయి అని చెప్పి ఎదిగినటువంటి ఏపుగా ఉన్నటువంటి మొక్కల వైపు చూపిస్తే అవి నేనే పెంచాను అని చెప్పి ఇలా అన్ని మంచి పనులన్నింటినీ నేనే చేశాను అని చెప్పుకుంటూ వస్తాడట. చివరగా ఈ ఆవు దగ్గరికి వచ్చి దీన్ని ఎవరు చంపారు అని అడగగానే నా చెయ్యి చంపింది, నాకు సంబంధం లేదు, చెయ్యికి అధిష్టానము ఇంద్రుడు కాబట్టి ఇంద్రుడే చంపాడు, నేను చంపలేదు అని చెప్పి ఇంద్రుడి పైన నెట్టేస్తూ ఉంటాడట. అప్పుడు ఆ ఇంద్రుడు అంటాడట, ఇన్ని పనులు చేసింది ఈ చెయ్యే కదా, ఆవును చంపింది కూడా ఈ చెయ్యే కదా, మంచి పనులన్నీ ఈ చెయ్యి చేసిందని చెప్పలేదు, కానీ చెడు పని మాత్రం ఇంకోరి పైన నెట్టేస్తున్నావు, ఇది సరైంది కాదు అని చెప్పి ఇంద్రుడు చెప్పాడట. ఇలాగే కొంతమంది తాము చేసే తప్పులన్నీ కానీ ఇతరుల పైన నెట్టేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు దేవుడి పైన కూడా నెట్టేస్తూ ఉంటారు. ఇలా గొప్పగా కనిపించేటువంటి ప్రతి పనిని తమదే అని చెప్పుకునేటువంటి వాళ్ళు చెడిపోయినటువంటి ప్రతి పనిని ఎవరిపైన ఒకరిపైన నెట్టేసేటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. తమ పొరపాట్లను బాధ్యతలను అవసరమైతే ఎవరి మీదకి ఒకరికి నెట్టేస్తారు, కుదరకపోతే దేవుడి పైకి కూడా నెట్టేస్తారు. అలాంటి వాళ్ళలో మనం ఎప్పుడూ ఉండకూడదండి. మనం చేసేటువంటి పనులకి మనమే బాధ్యత వహిద్దాం. మంచి జరిగితే మనమే బాధ్యత వహిద్దాము. మన వల్ల పొరపాటున చెడు జరిగితే తప్పైందని క్షమించమని వేడుకొని తప్పుని సరిదిద్దుకుందాం. అంతే తప్ప మంచి జరిగితే నాదని, చెడో పొరపాటో జరిగితే పక్క వాళ్ళపైన నెట్టేసేటువంటి స్వభావము మనకి ఎప్పుడూ వద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.